హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చా అండి. క్యాలీఫ్లవర్ అలానే పుట్నాల పప్పుతో ఏ విధంగా ఎలా చేసుకోవాలనేది అయితే ముందు వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే వీడియోని స్కిప్ చేయకండి. హెల్దీగా ఎలా చేసుకోవాలి, స్నాక్ ఐటమ్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఇలా క్యాలీఫ్లవర్ని అయితే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చేతితో విరిచినట్లయితే మనకైతే ఇలా అయితే వస్తాయండి. ఇలా చిన్న చిన్న ముక్కలను అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ముందుగా మనం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మా సైడ్ అయితే కాలీఫ్లవర్ తో పాటు పూతగడ్డ అని కూడా అంటారండి. పూతగడ్డలో అయితే పురుగులు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయండి. చూసుకొని అయితే మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చూసుకొని అయితే మనం ఇలా కట్ చేసి ముందుగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న బౌల్ని అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండిని అయితే పెట్టుకోవాలి. అందులోకి 1 లీటర్ దాకా నీళ్ళని అయితే వేసి బాగా మరగబెట్టుకోవాలండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసి చక్కగా ఒక 5 నిమిషాల వరకు అయితే హై ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలండి. అవి చక్కగా ఉడికిపోయేసరికి మనకైతే కొద్దిగా సాఫ్ట్ గా అవుతాయండి. ఉడికింది సగం వరకు లేదా 70% వరకు అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇవి చల్లారలోపు అయితే మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దామండి. చూడండి, ఇలా చక్కగా అయితే ఉడికిపోవాలి. ఒకటి తీసుకొని చించినట్లయితే చిరిగిపోతుందండి. అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ బౌల్ ని. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న పొడవుగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను. అలానే అల్లం ముక్కలు కూడా ఒక 3 అల్లం ముక్కలు వేసుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలను అయితే నీట్ గా పొట్టు తీసేసి అయితే వేసుకున్నానండి. అలానే ఒక 3 ఎండుమిర్చిని అయితే వేసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరైతే ఎండుమిర్చి ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత చక్కగా అయితే 1 నిమిషం పాటు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం కొద్దిగా ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్న తర్వాత చక్కగా కరివేపాకు కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని అయితే 1 కప్పు దాకా తీసుకున్నానండి. నేనైతే టేబుల్ స్పూన్లతో అయితే ఒక 10-15 టేబుల్ స్పూన్ల వెండు కొబ్బరి పొడిని అయితే వేసుకున్నానండి. ఇంకా పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే వేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేనైతే ఇలా ఎండు కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే తురిమి వేసుకున్నానండి. అలానే మనమైతే ఒక 10-15 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోవాలండి. మామూలుగా కప్పుల కొలతలతో అయితే 1/2 కప్పు దాకా అయితే పుట్నాల పప్పు వేసుకున్నానండి. ఇలా పుట్నాల పప్పు వేసుకుని ఒకసారి చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కలర్ కోసం మనమైతే కొద్దిగా పసుపునైతే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపునైతే వేసుకుంటున్నామండి. చూడండి, ఇలా పసుపు వేసుకున్న తర్వాత చక్కగా పసుపు వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే ఎండు కొబ్బరి అయితే ఇంకా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి తీసి అయితే చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనమైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులోకి చల్లారిన ఈ మిశ్రమాన్ని పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి అన్ని వేసి చల్లబెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని వేసి ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని అయితే వేసుకోవాలి. పచ్చి కొత్తిమీర ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా మీరైతే ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఈ పొడిని మనకు 2-3 సార్లు పలిసించుకుంటూ మిక్సీ వేసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే మెత్తగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు అలానే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నవి అన్ని కూడా ఒకసారి కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఒకసారి బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి. నాకు ఇంకా సరిగ్గా మెదగలేదని చెప్పేసి నేనైతే 2 సార్లు అయితే మిక్సీ వేసుకున్నానండి. చూడండి, ఇలా మంచిగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఎక్కడైనా ఇలా ఉన్నట్లయితే వాటిని తీసి అయితే పక్కన వేసుకోవచ్చు, లేదంటే ఇంకొకసారి మిక్సీ వేసుకున్నట్లయితే అవి కూడా మెత్తగా అయితే మెదిగిపోతాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా ఇక్కడ నేను మామూలుగా రైస్ బియ్యం పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీకి అయితే కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఇస్తుందండి. చూడండి, ఇక్కడ మనం బియ్యం పిండి అయితే ఎక్కువ తక్కువ అనేది క్వాంటిటీ ఏం లేదండి. మనకు బౌల్ లాగా చేతికప్పుడే బౌల్ చుట్టినట్లయితే బౌల్ వచ్చినట్లయితే ఇంకా
అప్పుడు బియ్యం పిండిని అయితే మనం ఇంకా తగ్గించుకోవాలండి. చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు ఉండ చుట్టడానికి వచ్చేటట్లుగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అంతా ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. అదే విధంగా మనం బియ్యం పిండి వేసుకుంటున్నాం కదండి, ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని మీకు ఏమైనా తక్కువైనట్లయితే ఇప్పుడే వేసేసుకోండి. ఇందులోకైతే ఎలాంటి మసాలాలు కూడా వేసుకొని అవసరం లేదండి. ఇలా ఉండ చుట్టడానికి వచ్చేటట్లుగా అయితే బౌల్ లాగా వచ్చేటట్లుగా అయితే వచ్చే వరకు అయితే బియ్యం పిండిని వేసి అయితే కలుపుకోవాలండి. చూడండి ఇంకా మనకు రౌండ్ గా ఉండ చుట్టడానికి వచ్చేటట్లుగా అయితే రెడీ అయిపోయిందండి. చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే రెడీ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ముందుగా ఇలా ఇప్పుడు నేను 2 విధాలుగా చేస్తాను చూపించాను కదండి, ఇప్పుడు నేను 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న బౌల్స్ లాగా డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళకి చిన్న చిన్న బౌల్స్ అండి. లేదు ఆయిల్ ఎక్కువగా తినకూడదు కాబట్టి ఒకవేళ ఆయిల్ తినలేని వాళ్ళ కోసం అయితే చిన్న చిన్న వడ షేప్ లో అయితే చేసి చూపిస్తున్నానండి. చూడండి ముందుగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. అలానే ఇక్కడ వడ షేప్ లో చేశాను కదండి, దాన్ని కూడా ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని తమలపాకునైతే రౌండ్ గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని తమలపాకు పైన అయితే మనం చేసుకున్న వడ షేప్ లో ఉన్న ఈ వడ షేప్ లో ఉన్న వాటిని అయితే పెట్టేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఒక పక్క డీప్ ఫ్రైకి, అలానే ఒక పక్క వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా ముందుగా రెడీ చేసుకున్న దాన్ని పెట్టేసి ఇంకా పైన మూత కవర్ చేసి ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఆలోగా ఆ 2 నిమిషాల్లోగా నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా బౌల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ బౌల్స్ ఒక్కొక్కటిగా అయితే ఈ డీప్ ఫ్రైకి ఈ ఆయిల్ వేడైన ఆయిల్లోకి అయితే వేసేస్తున్నానండి. చూడండి ఇవైతే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా సూపర్ టేస్టీగా వచ్చాయండి. నాకు వచ్చాయి కాబట్టి నేనైతే చెప్తున్నానండి. చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. మనలాంటి పెద్దవాళ్ళకైతే డీప్ ఫ్రై లేకుండా మనమైతే వడలనైతే మంచిగా అయితే దానికి ఏదైనా చట్నీ కూడా అవసరం లేదండి, అంత చక్కగా ఉంటాయి వడలు. ఇంకా ఈ చిన్న చిన్న బోండాల్లాగా అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా తొందరగా కూడా వేగిపోతాయండి. అస్సలు నూనె కూడా ఏ మాత్రం పీల్చినట్లుగా అయితే వస్తాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయాలండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి అబ్బా. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు అబ్బా. చూడండి గులాబ్ జామున్ లాగా ఎంత నిగనిగలాడుతున్నాయో, ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్ లో అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తాయండి, లోపల దాకా కూడా వేగుతాయండి. ఇంకా వాటిని అయితే ఒక ప్లేట్లకు అయితే షిఫ్ట్ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. చూడండి ఇక్కడ 2 నిమిషాల్లోగా మనకు వడలు కూడా చాలా చక్కగా అయితే ప్రిపేర్ అయ్యాయండి. అప్పుడే మనం చేయి పెట్టినట్లయితే చేతికి అంటుకోదండి, అంత సూపర్ గా అయితే ఉడికిపోతాయి. ఎందుకంటే మనం దీంట్లో రైస్ పిండి వాడాం కాబట్టి చాలా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఈ వడలు కూడా. చూడండి మనం ఎలాంటి ఆయిల్ కూడా లేనట్లుగా ఇలా హెల్దీగా చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ సింపుల్ గా చేసేసుకోవచ్చండి. మనం మామూలుగా ఈవినింగ్ టైంలో లేదా బ్రేక్ఫాస్ట్ లో కూడా చేసుకోవచ్చండి. దీనికి ఏదైనా కెచప్ తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా తినేయచ్చండి. ఏదైనా చట్నీలు అయితే కొద్దిగా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం బ్రేక్ఫాస్ట్ గాను లేదంటే ఈవినింగ్ స్నాక్ గాను కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. క్యాలీఫ్లవర్ అంటే పిల్లలు కొంతమంది తినరు కదండి, అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి, ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి. ఈ రౌండ్ బౌల్స్ అయితే అస్సలు ఒక్కటి కూడా వదలనట్టుగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి. ఈ క్యాలీఫ్లవర్ తో చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త కొత్త వంటల కోసం మన స్టార్ అను హోమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.